Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వర్షాల సమయాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో శుక్రవారం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోనూ పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశమైతే ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆకాశం మేఘావృతమై హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, లోహపు హోర్డింగ్ల కింద నిలబడొద్దని సూచించారు. వర్షాకాల పంటలను కాపాడుకోవటానికి పొలాల్లో మురుగునీటి పారుదల కాలువలను ముందస్తుగా సరిచేసుకోవాలని కోరారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం తీవ్రత అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.